రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కొత్తగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబయ్య, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సకాలంలో జీతాలు వస్తలేవన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. కొన్ని వందల ఫోన్లు గతంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం కాబట్టి ఫోన్ చేస్తున్నారు, ప్రైవేటు దవాఖానాల్లో కనీసం బెడ్ ఇప్పియండి, ఎందుకో పని మీద నేను నిమ్స్ హాస్పిటల్ పోతే కిటకిటలు ఆడుతుంది, ఎన్నడూ అంత జనాన్ని చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి, ఇళ్లకు నీళ్ళు వచ్చి, గుడిసెలు, రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. మామూలు జ్వరాలు కాకుండా జ్వరాలంటూ వస్తే 15 రోజులు 20 రోజులు లేవస్తలేదు, ముఖాలు లేవలేవు, రాకుండా పోతలేదు. అంటే గ్రామాలే దవాఖాన పాలవుతున్నారు. వరుస పెట్టిపోతుంది, ఇట్లా మునిగి పెట్టినట్టే. ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టట్లేదు. అట్టుగా పేపర్లు రాయించుకోవడం, ఇవాళేదో మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసిండ్రో ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇబ్బడిగా చేశారు, ఎట్లా పడితే అట్లే చేశారు.